వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 12వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. 12వ వచనం మనమందరము కలిసి చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు. యెహోవా మీ ముందర నడచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల ఘడియల్లో ప్రభువా, ఆత్యయిక పరిస్థితుల్లో నీ ప్రజలంగా నీ సన్నిధానమునకు చేరి వచ్చి నిన్ను ఆరాధించేటువంటి ఈ ప్రత్యేకమైన ఈ విభిన్నమైన ఆరాధనా సమయంలో నీ సన్నిధికి రావటానికి మాకు ఇచ్చిన అనుకూలతను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. లోకం యొక్క పరిస్థితులు ప్రభువా, భయానకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ ప్రజలంగా మరి ఒకసారి నీ సన్నిధానమునకు వచ్చి నీ గొప్ప ప్రేమను, నీ గొప్ప కనికరాన్ని మా పట్ల ఏ విధంగా మీరు కలిగి ఉన్నారో ఎరిగి నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నీ బలలో పాలు పొందుటకు ప్రభువా, మీరు మాకు ఇచ్చిన శుభ తరుణాన్ని బట్టి నీకు స్తుతులయ్యా. అనేక స్థలాలలో, హెబ్రోను ముఖ్య కేంద్రంలో కూడా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో చేరి వస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎల్ షద్దై అనుబంధ సంఘాలన్నిటిలో కూడా ప్రభువా, నీ ప్రజలు కలిగి ఉంటున్న ఆరాధన సమయాన్ని దీవెనకరంగా చేయమని వేడుకుంటున్నాం. ఎల్ షద్దైలో చేరి వచ్చిన మమ్ములను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఈ సమయమందు నిన్ను ఆరాధించడానికి అవసరమైన కొద్ది మాటలు మా హృదయాల్లో మేము నింపుకున్న వారమై ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు ప్రభువా, నీ ప్రేమ కనికరాలు మరి ఒకసారి మేము జ్ఞాపకం చేసుకొని నేను స్తుతించుటకు మాకు సహాయం చేయండి. బలహీనుని తండ్రి కనికరించండి. మానవ బలహీనతలో ఉన్న నన్ను జ్ఞాపకం చేసుకొని కేవలం నీ ఆత్మ సహాయంతో నీవిచ్చే కొద్ది మాటలు ప్రభువా, మా హృదయాలను ఆరాధనకు సంసిద్ధం చేసేవిగా ఉండటానికి సహాయం చేయమని, సమయమంతటిని మాకు దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలా విచిత్రమైన పరిస్థితి. బహుశా ఇటువంటి ఆరాధన సమయం ఎప్పుడు మనం కలిగి ఉండలేదు కూడా. ప్రపంచంలో దేవుని ప్రజలు ప్రభు దినాన ఆదివారము సంతోషానందాలతో వచ్చి ఆరాధించే ఈ సమయము అత్యవసరంగా ఈ రాత్రికాలము మనం కలిగి ఉండటము విచిత్రమే. కనుక ప్రియులారా, చరిత్రను చూస్తూ ఉంటే గతించిన ఈ క్రీస్తు శక ఆరంభంలో ఎన్నో సంగతులు జరిగి ఉండొచ్చు. ఇప్పుడు 1940-42 ఆ ప్రాంతాల్లో 2 ప్రపంచ యుద్ధాలు కూడా జరిగినాయి, 39 నుంచి 42 మధ్య. అప్పుడు కూడా ఎంతో మారణ హోమం జరిగింది, ప్రజలు ఎంతోమంది చనిపోయారు, భయకంపితులైనవి. కాకపోతే కొన్ని దేశాలు, కొంత ప్రాంతము, కొంతమంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎక్కడో చైనా దేశంలోని వుహాన్ ప్రాంతంలో పుట్టిన ఆ చిన్న కరోనా వైరస్ అది అలా సోకుతూ ఇప్పుడు ఇవాళ భూగోళాన్ని చుట్టేస్తూ ఉంది. అది మన ఇండియా దాకా వచ్చింది, మన దాకా వచ్చింది. కనుక ప్రజల్లో కలవరం. చరిత్రలో చెప్తున్నారు 1720లో మొదటి తెగులు ప్లేగు వచ్చిందని, 1820లో కలరా వచ్చింది, అదొక తెగులు. అలాగే 1920లో మెర్స్ అనే తెగులు వచ్చింది. ఇప్పుడు 2020లో ఈ కరోనా తెగులు. అంటే ఈ గ్యాప్ను గమనించండి. ప్రతి 100 సంవత్సరాలకి ఒక తెగులు ఈ భూమి మీద రికార్డ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. ఖచ్చితంగా కరోనా తెగులు ఇప్పుడు 2020లో 100 సంవత్సరాల తర్వాత మరలా వచ్చింది. అంటే ఈ భూమి మీద ఇటువంటి తెగుళ్ళు మానవ వినాశనానికి మరి అవి ఉద్దేశించబడి వస్తూ ఉంటున్నప్పుడు
ప్రపంచంలో ప్రజలందరూ కలవరపడుతూ ఉన్నారు. ఆ స్థితిలో ఉన్న ఈ లోకములో దేవుని ప్రజలమైన మనకు దేవుడిచ్చిన గొప్ప ఆ ధైర్యము, ఆ ప్రోత్సాహము, ఆ ఆదరణ, ఆ నిరీక్షణ ఏంటో ఇప్పుడు మనం చదివిన వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అంటున్నాడు చూడండి, యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనంలో, మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా వెళ్ళరు, యెహోవా మీ ముందర నడుచును, వెనకటి భాగాన్ని ఆయన కావలి కాస్తాడు. అంటే తన ప్రజలైన వారికి దేవుని యొక్క కాపుదల ఎంత శ్రేష్టంగా ఉంటుందనంటే, ఆయన ముందర నడుస్తూ ఉంటాడు, వెనక కాపలా కాస్తూ ఉంటాడు. ఆయన వలయంలో మనం ఉంటున్నప్పుడు మనకు దిగులు అవసరం లేదు. అందుకనే లోకంలో మనుషులు భయము చెడి కూలినట్టుగా, లేదా లోకంలో మనుషులు దేవుని ఎరుగనటువంటి వారు, ప్రభువుని ఎరుగనటువంటి వారు భయముతో పారిపోతున్న రీతిగా, పరిగెత్తిపోతున్న రీతిగా మీరు అలా పరిగెత్తిపోరు, మీరు పోవాల్సిన అవసరము లేదు. దేవుడు ఎంత చక్కగా రాసించాడు ఈ మాట. ఈ రాత్రి కాలము భయకంపితమైన పరిస్థితుల్లో ఆయన సన్నిధానానికి చేరి వచ్చి ఆయన ఆరాధించేటువంటి పరిస్థితుల్లో దేవుడు మనకిస్తున్న ఈ గొప్ప ఆదరణకరమైన మాట. ఈ రాత్రి మనము ఈ మాటలను బట్టే మనం ప్రభువుని ఆరాధన చేస్తాం. కనుక మనకు భయం ఎక్కరలా, మనము బయలుదేరి త్వరపడి పారిపోయే పరిస్థితి మనకి లేదు. ఎందుకంటే దేవుడు మనం ముందర నడుస్తున్నాడు. ఆయనకి ఏదైనా అయితేనే కానీ ఆయన వెనకున్న మనము గాయపరచబడం. ఒకవేళ శత్రువు వెనక నుంచి వస్తాడా, ముందు వెళ్ళేవాడిని చూసంటే వెనక కూడా ఆయన కాపలా కాస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం ఈ రాత్రికాలం. కనుక ప్రియులారా, చూసారా దేవుని యొక్క మహాకృప మన జీవితాల్లో ఎంత ఉంది. అందుకనే కీర్తనకారుడు కూడా 23వ కీర్తన అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా నేను భయపడను అంటాడు. కనుక ఇటువంటి ఎందుకని దేవుని ప్రజలకు ఆయన ప్రత్యేకమైన కాపుదల. ఈ లోకములో ఆయన మనలను పిలుచుకున్నది, మనల్ని ఏర్పరచుకున్నది కావలి కాయటానికి, మనల్ని భద్రము చేయటానికి. కనుక దేవుడు వాగ్దానం చేస్తే దానిని ఎప్పుడు ఆయన మర్చిపోడు, విస్మరించడని మనం చూస్తాం. అందుకనే ఆయన మనకు అంత సెక్యూరిటీ, అంత భద్రత ఇస్తున్నాడు. యోధా పత్రికలో 1వ వచనంలో అంటాడు, యేసుక్రీస్తునందు భద్రము చేయబడుటకు పిలువబడిన వారం మనం అంట. మనము కాపలా కాయబట్టానికి, మనం కాపాడబట్టానికి, మనం భద్రం చేయబట్టానికి పిలువబడినాం. అట్టి పిలుపులో భాగస్వాములమైన మనలను ఆయన ఎలా భద్రం చేయకుండా ఉంటాడు? ఈ రాత్రి కాలము మన హృదయాల్లో ఏమన్నా భయం ఉన్నదా, ఏమన్నా విచారం ఉందా, దిగులుందా? లోకములో కలవరంతో మనుషులు పారిపోతున్నట్లుగా, బెదిరిపోతున్నట్లుగా ఈ మహమ్మారి, ఈ కరోనా లేదా ఈ కోవిడ్-19 అనేటువంటి వ్యాధి ప్రజల్ని ఊడ్చుకొని పోతా ఉంటే నీకు నాకేమైనా భయమా? అక్కర్లేదు. ఎందుకనంటే ఆయన మనలను కాపాడేటువంటి వాడు, మనల్ని కాచేటువంటి వాడు. అందుకనే అంటాడు, ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నిరీక్షణ ఎప్పుడైతే మనము కోల్పోయే వారంగా ఉంటామో కొన్నిసార్లు ఎంతో భయము, ఎంతో దిగులు, ఎంతో విచారము, ఎంతో చింత. ఈ దినాల్లో నిజంగా కొంతమంది దేవుని ఎరిగిన ప్రజల్లో కూడా ఇటువంటి నిరాశ, నిస్పృహలు చోటు చేసుకుంటున్నప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులకు లోనైపోయి దిగజారిపోతుంటారు. కానీ మనకు అది అవసరంలా. ఎందుకంటే దేవుడు తన ప్రజల యొక్క చింతలు, దిగులు, ఆలోచనలన్నీ కూడా ఎరిగి వాళ్ళ హృదయాలలో, వాళ్ళ మనస్సుల్లో ఉన్న వాటిని కూడా ఆయన చదివి ఆయన ఒక మాట అంటున్నాడు. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట రాయబడింది. అయితే సియోను, ప్రభువు నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను సార్ అంటున్నాడు. అయితే సియోను, నువ్వు ఎట్లా అనుకుంటావు? దేవుని ప్రజలారా ఎలా అనుకుంటారు? అయ్యో, మేమింత కష్టకాలంలో ఉంటే, ఎలాంటి శోధన సమయంలో ఉంటే, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు మమ్మల్ని మర్చిపోయాడా, మా సంగతి ఏంటి అని ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో. మరవడు ఆయన అంటున్నాడు. స్త్రీ తన చంటి పిల్ల విషయంలో, తన గర్భాన పుట్టిన బిడ్డ విషయంలో ఒకవేళ మరుస్తుందేమో, నేను మిమ్మల్ని మరవను అంటే ఆయన ఇచ్చే కాపుదల ఎంత గొప్పగా ఉంది మనకి.
ఆయన మనల్ని ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక ఈ రాత్రికాలం అదే మనము స్మరణకు తెచ్చుకుందాం. మన హృదయాలను సిద్ధం చేసుకొని ప్రభువును ఆరాధించడానికి ఆయన ఇటువంటి గొప్ప ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే మాటలు ఆయన మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడు ఆయన మనల్ని మర్చిపోడు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, మిమ్మల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. ఎంత మంచి మాట అది. ఆయన ఎంత భద్రత, ప్రత్యేకత మన పట్ల కలిగి ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజల విషయంలో, కాపాడే విషయంలో ఆయన కనుదృష్టి ఎల్లప్పుడూ సంచారం చేస్తుందని మనం చూస్తుంటున్నాం. కంటి మీద కునుకు లేకుండా మనల్ని కాపాడటానికి ఇష్టపడే దేవుడు మనకున్నాడు. అంత మాత్రమే కదా, ఆయన అంటాడు, మిమ్మును ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టే అంటాడు జకర్యా గ్రంథంలో. అంటే అంత సూక్ష్మమైనటువంటి రీతిలో మనల్ని కాపాడటానికి ఆయన ఎల్లప్పుడూ మనల్ని గురించి ఆయన దృష్టించేవాడుగా ఉంటున్నాడు, మనల్ని గురించి ఆలోచన చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకనే ఆ ప్రభువు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు ఎల్లప్పుడూ మనల్ని ఎడబాయకుండా, మనల్ని విడవకుండా, మనల్ని కాపాడేటువంటి వాడుగా, ఒక మంచి కాపరిగా ఆయన మనకున్నాడు. ఆ మంచి కాపరి ఎంత గొప్ప అద్భుతంగా తన యొక్క గొర్రెల విషయంలో చింత కలిగి ఉంటాడో మనం హెజ్కేలు గ్రంథంలో చూస్తాం. అవన్నీ ఇప్పుడు వాటి వైపుకు వెళ్ళట్లేదు. మనం బ్రీఫ్ కొన్ని మాటలు ప్రభు యొక్క ప్రత్యేకమైన, శ్రేష్టమైన ఆయన కాపుదల గురించినటువంటి మాటలు మనం తెలుసుకొని మనం ఆరాధనలోకి వెళతాం. ఎందుకంటే మనం నిర్ణయించుకున్న సమయము 9 to 11. ఈ టైంలో మనము ఈ షార్ట్ వర్షిప్ టైంను మనం కలిగి ఉంటాం. అయినను సరే మన హృదయాలతో ఆయన యొక్క మాటలు కొద్దిగా నింపుకున్నటువంటి వారమై ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ప్రభువుని ఆరాధించే ఈ సమయాన్ని మనం కలిగి ఉంటాం. కనుక ప్రియులారా, అటువంటి మంచి కాపరి ఆయన, మంచి కాపరి ఆయన. లోకంలో ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. చూసారా? ఎందుకంటే తను తన ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలీల్ని ఆ యొక్క ఐగుప్తు నుంచి కానానుకు తీసుకొని వచ్చేంత వరకు ఆయన వారికి ఇచ్చినటువంటి కాపుదల, కాచిన విధానం ఎంతో శ్రేష్టంగా ఉంటుంది. వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదటి ఆ యొక్క అడ్డంకు ఆ ఎర్ర సముద్రము, ముందు ఐగుప్తు నుంచి బయటికి రావటానికే అద్భుతాలు చేశాడు. ఐగుప్తులో తెగుళ్ళ చేత ఫరో యొక్క ప్రజలందరినీ, ఫరోని బాధించినప్పుడు, తొలిసూలు సంతానాలన్నిటిని నాశనం చేసినప్పుడు అక్కడున్న అడ్డంకు తొలగిపోయి దేవుని ప్రజలు సురక్షితంగా ఐగుప్తును దాటిన వెంటనే మరలా ఎర్ర సముద్రం ఒకటి అడ్డు రావటం మనం చూస్తాం. ఎర్ర సముద్రంలో కూడా ఆయన ప్రజలకు ముందు వెనక ఉండి నడిపించి, 6 నెలలు నడిపించి శత్రువులైన ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి తన ప్రజలను ఒడ్డుకు చేర్చడం మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడి నుంచి వచ్చేస్తారు. అరణ్య మార్గంలో రకరకాలైనటువంటి సణుగులు, గొణుగులతో తన ప్రజలు మరి ఆహారం కోసం, నీళ్ల కోసం, రకరకాల మరి సుఖభోగాల కోసము ఆశించినప్పుడు, మోషే మీద తిరుగుబాటు చేసి ఆయన హింసించినప్పుడు కూడా ప్రజలను సహించినటువంటి వాడై వాళ్ళకి అవసరమైన అన్ని సమకూర్చినటువంటి దేవుణ్ణి మనం చూస్తుంటున్నాం. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి ఆ యొక్క మరి యోర్దానును దాటి, యోర్దాను నుంచి ఎరుకోను దాటుకొని 7 జాతుల సైన్యాన్ని, జనాలను, రాజులను ఓడించి కానానులోనికి వారిని తీసుకొని వచ్చి ప్రవేశపెట్టి తన వాగ్దానాన్ని నెరవేర్చేంత వరకు కూడా ఆ దేవుడు ఎలా తన ప్రజల విషయంలో ఆయన బాధ్యత కలిగి ఉన్నాడో గమనించండి. అట్టి దేవుడు ఈనాడు మనకున్నాడు, అట్టి దేవుడు మనకున్నాడు. కనుక ఆయన ఒకటే అంటున్నాడు, ఎందుకంటే నేను ఏదైతే ఉద్దేశంతో మిమ్మల్ని ఏర్పరచుకున్నానో, దేనికోసమైతే మేము పిలిచానో ఆ పిలుపుకు తగినట్లుగా ఆ వాగ్దానం నెరవేర్పు కొరకు నేను మిమ్మల్ని కాపాడతాను, నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని చెప్పినటువంటి ఆ దేవుడు. అందుకని ఆయన అంటాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు కూడా ఏమి అపహరించలేడు అని యోహాను 10:28 చూస్తాం మనం. ఎందుకంటే ఆయన ఇచ్చిన భద్రత అలాంటిది. ఈనాడు లోకంలో మనుషుడికి భద్రత లేని దినాల్లో మనం ఉంటున్నాం. ఎన్ని ప్రణాళికలు వేసినా, ఎంత చేసినా, మానవ ప్రయత్నము, మానవ కాపుదల మనుషులను మరి ఎలా హతమార్చుతూ పోతానే ఉంది. కనుక అయితే దేవుని కాపుదల మనకు ఉన్నంత వరకు కూడా అది ఏ తెగులైనా మనం భయపడాల్సిన అవసరం లేదు. కనుక ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎంత చేసినా, ఏ ఒక్క తెగులు నీ గుడారాన్ని సమీపించదన్న దేవుని వాగ్దానం మనకున్నది. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను మీతో ఉంటున్నాను అని సెలవిచ్చి అన్నిటి విషయంలో కూడా ఒక మానవుడిగా మన అందరి విషయంలో అన్ని వ్యసనాలను ఆయన మనపక్షంగా అనిపించినటువంటి వాడు. వ్యాధిగ్రస్తుడుగా, వ్యసనాక్రాంతుడుగా, ఆకలి కొన్నవాడుగా, దిగంబరుడుగా, మరి విమర్శలకు లోనైన వాడుగా, నిందల అవమానాలు మోసిన వాడుగా,
తన శరీరాన్ని సమస్తము అన్ని విషయాల్లో నలుగొట్టుకొని ఏ మనుషుడు ఏ మానవుడు భూమి మీద ఏ మాత్రము భరించలేని సహించలేనంత బాధలన్నీ ఆయనే అనుభవించి మన పక్షంగా అన్ని కార్యాలు జరిసి మనకొక మాదిరిని ఈ లోకంలో ఉంచి, ఇదిగో నేను ఇవన్నీ చేసినట్లుగా మీరు చేయండి, అలా జీవించండి అని తన శిష్యులకు బోధించి నేర్పి యుగ సమాప్తి పర్యంతము సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను అని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళిన దేవుడు మరలా ఈ లోకానికి రెండవసారి రానయ్యున్నటువంటి తరుణంలో అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకు చింత దిగులు ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే ఆ దేవుడు మనకు వెనక ముందల ఆవరించి మనల్ని నడిపించి కాపాడేటువంటి వాడు. ఎరుగుదామా ఈ సంగతిలో? ఈ రాత్రికాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నిజంగా ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రభు దినాన్ని స్వేచ్ఛగా సంతోషంగా కలిగి ఉండకుండా ఇటువంటి అత్యయిక పరిస్థితుల్లో ఈ రాత్రికాల సమయంలో మనం ఇలా కలిగి ఆరాధించుకోవటానికి అడ్వాన్స్గా దేవుడు మనకిచ్చిన సమయం అని కూడా మనం సంతోషించాల్సిన పరిస్థితి. కనుక గమనించుదాం, మన దేవుడు అటువంటి దేవుడు. మనకు అన్ని విషయాలలో కూడా కాపుదలనిచ్చి కాపాడేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన ప్రతి నిమిషము మనకు కాపు కాసేటువంటి వాడు. ప్రతి నిమిషం అన్నట. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అది. ప్రతి నిమిషం అంటే ఎటువంటి కుయుక్తి సాతాను ద్వారా తన ప్రజల మీదకు వచ్చినా కూడా వాటన్నిటిని వమ్ము చేసి ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని కాపు కాసి మనకు శ్రేష్టమైన భూ సంబంధమైన ఫలసాయములన్నీ అనుభవింపచేసి మనలను తన రాకడ కొరకు సిద్ధపరచుకునేటువంటి దేవుడు. కనుక ప్రపంచం యావత్తులో కూడా ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యాపిస్తూ మనుషులకు భయం కలిగిస్తున్న ఈ కరోనా వ్యాధి, ఈ ఆందోళన నుంచి దేవుడు తన ప్రజలను కాపాడేటువంటి వాడు. అయితే ఒక రకంగా అనిపిస్తుంది, ఇలా ఒక ఆదివారపు ఆరాధన మనకు లేకుండా చేసి సాతాను ఆదివారం రోజున ఈ జనతా కర్ఫ్యూ అనేటువంటి తీసుకొని వచ్చి ఇలా పెట్టడం వలన ఆదివారం అంతా మనము ఇంట్లకు పరిమితమైపోతాం. దేవుని ప్రజలందరూ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది ఉండదు, బయటికి వచ్చే పరిస్థితులు ఉండవు. అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం శ్రేష్టమైనటువంటి రీతిలో గృహ ఆరాధన, ఎందుకంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో గృహాలలోనే సంఘాలు, గృహంలోనే ఆరాధన, గృహంలోనే బల్లలు కలిగి ఉన్న సంగతులు మనం అన్నీ చూస్తాం, ఉన్నాయి. కనుక అటువంటి ఆరాధన రేపు మనం కలిగి ఉండటానికి దేవుడు ఇది ఒక అవకాశం ఇచ్చాడేమో. కేవలం ప్రార్థనాలయాలు మూసివేస్తే, దేవుని మందిరాలు మూసివేస్తే ప్రతి విశ్వాసి యొక్క గృహమే ఒక దేవుని మందిరంగా తయారవుతుంది. అటువంటి ఆ గృహాలు, ఆ మందిరాలే అవే బేతేలు గృహాలు, బేతేలు ఆరాధన. బేతేలు అంటే దేవుని ఇల్లు. మన ఇల్లు బేతేలు ఎందుకు కాకూడదు? రేపు మనమందరము కుటుంబంగా మన పనులు మనం తీర్చుకొని కుటుంబంగా చేరి వచ్చి ఒక బేతేలు ఆరాధన, మన ఇంటి ఆరాధన మనం చేస్తే శత్రువు ఇంకా సిగ్గుపడేటట్లు లేదు. ఒక ప్రార్థనా మందిరంలోనికి వచ్చి ఒక 400 కుటుంబాల ఆరాధన చేస్తే రేపు ఈ 400 కుటుంబాలు 400 మందిరాలు అయిపోతున్నాయి ఇంటి ఆరాధనలో. ఇది శత్రువును సిగ్గుపరిచినట్లుగా లేదు. కనుక మనము ఆ రీతిగా మన గృహాల్లో చేరి రేపు ఈ సమయాన్ని, ప్రత్యేకమైన సమయాన్ని మనం కలిగి ఉన్నాము. ఇంకా ఎక్కువగా ప్రార్థిద్దాము, ఆరాధన చేద్దాము, కుటుంబంగా చేరి వచ్చి సంతోషంగా రేపటి దినమంతా ప్రభువు సన్నిధిలో అదే దేవుని గృహంగా, మందిరంగా మన ఇంటిని చేసుకొని ప్రభువుని రేపు కూడా మనం వర్షిప్ చేద్దాం, ఆరాధన చేద్దాం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మనం కూడా చేరి వచ్చి దేవుని సన్నిధిలో ఇలా శ్రేష్టమైన రీతిలో ఆరాధన చేయటానికి, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి మాటలు మనం కలిగి ఉండి నిజంగా మనకు ముందర నడుస్తూ వెనక కాపుతూ మనల్ని నడిపించే ఒక మంచి కాపరి మనకున్నాడు. ఆయనలో మనము భద్రము చేయబడి ఉన్నాం గనక మనకు ఏ విధమైనటువంటి దిగులు చింత లేనటువంటి వారంగా, ఎందుకంటే ఆయనే మనకు ఆధారమైనప్పుడు, ఆయనే మనకు కాపరైనప్పుడు, ఆయనే మనకు దేవుడైనప్పుడు భక్తుడైన దావీదు అన్నట్లుగా నేను పండుకొని నిద్రపోయి మేల్కొంటా, 10,000 మంది నా మీదకి దండెత్తి వచ్చినా నేను భయపడను, ఎందుకంటే ఆయన నాకు ఆధారమైన దేవుడు కనుక అని కీర్తనకారుడు దావీదు ఆయన మరి కీర్తించినట్లుగా మనం కూడా ఈ రాత్రికాల సమయంలో ఇటువంటి నిరీక్షణతో, ఇటువంటి ధైర్యంతో, ఇటువంటి దేవుని యొక్క వాగ్దానము ఆ మాటలతో ఆ గొప్ప దేవుణ్ణి, మనకు కాపు కాసి ఆ దేవుణ్ణి మనము ఆరాధించి
మనము ఘనపరచాలి. అట్టి సమయం కొంత మనము ఇప్పుడు దేవుని సన్నిధిలో గడిపి ఆరాధనలో ప్రవేశించుదాం.